గే దాన్ని ఏమన్నా అరే ఆగు పోతుంది దాన్ని ఏమనకు రే. హలో గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విజయ్ విక్కీ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కనిపిస్తే చూసాను ఈ చెట్టు పైన నేను 12 అవర్స్ అయితే క్యాంపింగ్ చేయబోతున్నా. సోలోగా సింగిల్గానే నేను చెట్టు ఎక్కి 12 అవర్స్ వరకు చెట్టు పైన ఉండాలి. అండ్ చెట్టు పైన మనకి చూసుకుంటే ఎలాంటి ఇల్లు లేదు, ఎలాంటి కూర్చుందామన్న ఏం ప్లేస్ లేదు, జస్ట్ మండ పైన ఓన్లీ మన చెట్టు మండ పైన కూర్చొని 12 అవర్స్ ఉండాలి. 12 అవర్స్ మన చెట్టు కొమ్మ పైన కూర్చొని ఉండాలన్నమాట. సో ఇది నాకు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో ఏంటంటే నాకు మళ్ళీ నో ఫుడ్ ఏముండదు, నో స్లీప్ ఏముండదు, పడుకోవడానికి ఏముండదు. ఎందుకంటే మనకి ఇల్లు టైప్లో ఉంటేనేమో పడుకోవచ్చు, తినచ్చు. బట్ ఇక్కడ ఏముండదు, ఓన్లీ కొమ్మ పైనే ఉండాలి. కాబట్టి మనం ఒక్కొక్క కాలు అటు ఒక్క కాలు ఇట్టేసుకుని ఉంటాం కాబట్టి మనం తినడానికి ఏం కుదరదు. సో అట్లా అని చెప్పేసి అయితే నేను నో ఫుడ్ నో స్లీప్, అర్థమైందా? 12 అవర్స్. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మనకి 1 అవుతుంది, మధ్యాహ్నం 1 అవుతుంది. మళ్ళీ నైట్ 1 వరకు చెట్టు పైన ఎక్కిందంటే కిందకి దిగేది లేదన్నమాట. సో చెట్టు అయితే ఎక్కేద్దాం. చెట్టు చూసుకోవాలి, చెట్టు ఉంది, అదే మామిడికాయ చెట్టు. ఇది మామిడికాయలు ఉన్నాయో లేదో తెలియదు కానీ సో అది పైకి అయితే ఎక్కేసి అయితే 12 అవర్స్ ఏం తినకుండా పడుకోకుండా చెట్టు కొమ్మ పైన సర్వైవ్ అవ్వాలి. పెద్ద చెట్టు, మంచి పెద్ద చెట్టు ఉందాం. వీళ్ళైతే కిందనే ఉంటారు, మనకి ఏమైనా అవసరం కావాలంటే ఇస్తారు. తిన్నా ఏం లేదు, ఓన్లీ వాటర్ ఒక్కటే. సో ఇది ఓన్లీ వాటర్ ఒక్కటే ఇస్తారన్నమాట మనం అడిగినప్పుడు. మిగతా టైంలో ఇంకేం ఉండవు. ఓకేనా? తెలియ నేను చెట్టు అయితే ఎక్కుతున్నా పైకి. చల్ గాయస్, నేనైతే చెట్టు పైకి అయితే ఎక్కుతున్నా. అండ్ వీళ్ళు ఇద్దరైతే కింద ఉండదు, ఏమైనా అవసరం వాటర్ ఒక్కటి ఏం వద్దు కానీ వాటర్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే చల్ రైట్, పైకి అయితే ఎక్కుతున్నా. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ. నీకేం తెలుసు రైతు ఎక్కచ్చా? టైం అంతే, నేను చెప్పినా కదా 19 అవుతుంది. 19 కనబడుతున్నా, రైట్. 19 అవుతుంది. మళ్ళీ నైట్ 19 వరకు ఉండాలి పైన. చల్ పైకి అయితే ఎక్కేస్తున్నా. చెప్పులు వేసుకున్నా కానీ చెప్పులు ఎక్కచ్చా? ఎన్ని చెట్లు ఎక్కలే, గోడలు తిరిగినా చెట్లు తెలియదు. చిన్నప్పుడు ఒక చెయ్యి దానికి నూడాడు పడ్డాడు. అవునా? చేతి కూడా ఇరిగిందా? చిన్న ఫ్రాక్చర్ దాన్ని పట్టుకొని కిందికి ఇంకా పైకో కొమ్మ మీకు ఎక్కువ. రైట్. ఇంకా పోయి సెటిల్ గా పైన. ఓకే కదా, బాగుంది. కూర్చో. ఆ కొమ్మిరు. రైట్. 20 చెట్టు వీడు ఫీల్ అవుతాడు. మండ కొడతాను అమ్మతో. అయ్యో ఒకటే మండకి కుసా ఏమైంది? మంచిగా 12 గంటలు ఉండాలంటే ఆశ మాట తడతా ఉంటాయి. ఎక్కువకుండా 2 సార్లు దిగు పైన దాకా ఎక్కువ ఒకసారి. చెట్టు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. సో గాయస్, నేనైతే చెట్టు పైకి అయితే ఎక్కేసిన. అండ్ ఇక 12 గంటలు దీనిపైన ఉండాలి మనం. 12 గంటలు ఉండొచ్చు. ఈ కొమ్మ అయితే బాగానే ఉంది, కొంచెం కొమ్మలు తడుతున్నాయి కానీ కొమ్మలు తెంపేద్దామంటే ఎందుకులే, మళ్ళీ చెట్టు కొమ్మలు తెంపడం ఎందుకని చూద్దాం. ఒక 2-3 గంటలు ఈ కొమ్మ పైన కూర్చొని మళ్ళీ వేరే కొమ్మ పైకి ఎక్కుదాం కొంచెం. గాయస్ అక్కడ చూసుకోండి, ఒక మామిడికాయ అవుతుంది చూసారు, అక్కడ కనబడుతుంది ఒకటి, అక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఎక్కడ చూసిన లేవి మొన్న తెంపిల్లి వాని కాయలన్నీ. ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది అక్కడ ఉన్నాయి చెట్టు పైన అయితే. గాయస్ ఇక్కడైతే మనకి ఎట్లా ఉడకపోస్తుందంటే మొత్తం తడిసిపోతున్నా నేను. ఈ ఎండాకాలం కదా అట్లా అని చెప్పి ఘోరంగా ఉంది. ఈ చెట్టు పైన ఉన్న అయినా కూడా ఫుల్ ఎండ కొడుతుంది అనమాట. ఉడకపోస్తుంది, ఎండ కాదని ఉడకపోస్తుంది, వేడి దగడు. సో అట్లా మొత్తం లోపల మొత్తం తడిసిపోయింది. అది ఫోన్ కూడా పనిచేస్తలేదు. ఫోన్ మొత్తం ఎండకుండి ఉండి ఫోన్ స్ట్రక్ అవుతుంది, బాగా హీట్ అయితే ఫోన్ స్ట్రక్ అవుతుంది, అట్లా స్ట్రక్ అయిపోతుంది అన్నట్టు. సో అది ఈ కొమ్మ పైన నచ్చినప్పటికి వెళ్ళి కొమ్మ మంచి కంఫర్ట్ ఉంది. కింద కాలు పెట్టుకోవడానికి ఒక కొమ్మ ఉంది, కూర్చోడానికి ఒక కొమ్మ ఉంది, పైన పట్టుకోవడానికి ఒక కొమ్మ ఉంది అన్నట్టు. ఇక సేఫ్గా ఉండొచ్చు అని చెప్పి ఇదే కొమ్మ పైన ఉంటున్నా. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండేసి అయితే మళ్ళీ పైకి ఎక్కుతా. ఒక్కగానే ఏముండా, మళ్ళీ పైకి కూడా ఎక్కి చూద్దాం. ఓకేనా? సో అది ఆ మామిడికాయ అయితే ఒకటి ఉంది, అది తినుకొని తిందాం మళ్ళీ నైట్ వరకు. కిందికి వెళ్ళి ఏం తీసుకొచ్చుకోవద్దు అని పైన దొరికినా తినచ్చు అంతే. కిందికి వెళ్ళి ఏం తీసుకొచ్చుకొని తినద్దు దానికి.
సో అట్లా అన్నట్టు ఇది మామిడికాయ మెల్ల అప్పుడప్పుడు తెంపుకొని తిందాం ఇక ఉండలేం 12 గంటలు అంటే నైట్ ఏం తినకుండా అంటే కష్టమైతే అందుకే మామిడికాయ పెద్ద ఉంది వారకెళ్ళి ఉంటుంది ఒకటే వేసేద్దాం మెల్ల నైట్ అది రవి వాటర్ ఇవ్వ కొన్ని నాకే నేను తాగమనిలే కూలున్నాయా ఎట్లిస్తావు ఇదే క్యాచ్ మెల్లయ్య మరి క్యాచ్ అయ్యి పట్టుకుంటా ఈ క్యాచ్ పట్టలేనా ఆడా వాటర్ బాటిల్ తీసుకొచ్చుకున్నా ఈ వాటర్ ఒక్కటి తాగచ్చు దాహం అవుతుంది దగ్గర మనం 1.5 గంట అవుతుంది వచ్చి అన్నట్టు సో అది పంపు ఉంది ఇక్కడ ఇవి అయిపోయినా కూడా పెద్ద ఏం ఫరక్ పడదు అక్కడ పంపు పట్టుకొని తాగచ్చు తాగే నీళ్ళే అవి ఇదే బాయిల నుండి వస్తాయి అన్నట్టు మంచిదే బాయ్ పైకి ఎక్కలేవు కొంచెం ఎంతసేపు కూర్చుంటావు రాడు ఒక్కడ ఎక్కువ పైకి ఇంకా మధ్యలో ఇంక ఉంటుంది మంచిగా బ్యాగ్ చూసుకోండి నేనైతే మ్యాక్సిమం పైకి వచ్చేసిన బాగా హైట్లో ఉన్న ఎప్పుడైతే కానీ ఇక ఎక్కేటప్పుడు ఎక్కినా దిగాలంటే అసలు రూడే లేదు దిగుడు వచ్చేది చాలా కష్టం ఎక్కడికి వెళ్ళి దిగాలంటే కూడా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎండ కొడుతుంది నేను తిరిగి మళ్ళీ ఎండ ప్లేస్కి వచ్చిన కానీ ఒక హైట్కి వచ్చిన అన్నమాట సో అది నా బట్టలు నా ఈ అంత అవతారం మొత్తం చేతులు సో ఇంకా ఉండాలి చాలా టైం ఉంది మనకి ఒక 2 గంటలు అయితే మనకి మొత్తం ఎండ మొత్తం తగ్గుతుంది కూల్గా ఉంటుంది అప్పుడు ఆరామ్సే ఉండొచ్చు ఇక మంచిగా ఉంది ఆ కొమ్మతో కొలుచుకుంటే ఇట్లా పడుకోవచ్చు ఇట్లా ఆరామ్సే ఇట్లా పడుకోవచ్చు మంచిగా కంఫర్ట్గా ఉంది ఇక్కడ గుడ్ నైట్ అందరికీ బాయ్ చూడండి ఎంత హైట్లో ఉన్నాను నేనైతే ఈ కొమ్మ మంచిగా ఉంది అరౌండ్ సైడ్ మంచిగా పడుకోవచ్చు ఏమన్నా కింద పడకుండా మంచి సపోర్ట్ ఉంది ఈ కొమ్మ పైన కూర్చుంది అన్నట్టు ఈ కొమ్మ పైన చేసుకొని ఇంకో కాలు ఇటు సైడ్ వేసినాం సో ఇట్లా మనకి ఫుల్ గ్రిప్ ఉంది కింద పడకుండా ఇంకా మెల్లమెల్ల పైరా కూడా ఎక్కచ్చు కానీ అక్కడ 2 మామిడికాయలు ఉన్నాయి చిన్న బాగానే ఉన్నాయి ఒక 10 గాలు వెళ్తాయి అక్కడొకటి ఇక్కడ అక్కడొకటి చూసుకోండి కోత వచ్చింది అమ్మ తోడు నా ప్యాక్ అవుట్ నేను చూస్తలే నేను ఇప్పటి రాక అరే అవే అరే కోత వచ్చింది ఆరా నా పక్కకి అరే అమ్మ తోడు ఇది ఎక్కడిదిరా గే దాన్ని ఏమన్నా అరే ఆగు పోతుంది దాన్ని ఏమనకు రే మత్తుడు అరే నేను దాన్ని చూస్తలేంట్రా బాబు గిడికి వచ్చిన తర్వాత ఏంటి రాస్తుంది సార్ కోతుంది చూసుకోండి అక్కడ కోతి చెట్టు పైన కిందికి వస్తున్నాను నేను కిందికి అంటే కింది మండకి దిగుతావు గాయస్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నా కోతి ఇక్కడనే పైనే ఉంది అమ్మతో నేను దాన్ని చూడలే రైట్ ఏంటి సైడ్కి వస్తుందని చూసేసరికి కోతి మెల్ల వచ్చింది ఆడు ఉన్నది దాని ఏమన్నా అంటే కథమే చెట్టు పైన దాన్ని ఏం చేయరాదు ఎటు పోదామన్నా ఎటు పోలేము ఏం చేయలేము ఏం చేసినా చూసుకుంటుండే పైనే ఉంది అది మనం మళ్ళీ ఫస్ట్ వచ్చిన మండి ఉంది కిందికి ఉంటుంది కొంచెం అది అక్కడికి వెళ్తే సేఫ్ ఉంటాం అక్కడికి వెళ్ళిపోదాం ఇక ఆ చెట్టు పైనే ఉంది లాస్ట్కి వెళ్ళా కింది దిగాలి మనం ఫస్ట్ వచ్చిన కొమ్మ కాడికి వెళ్ళిపోతే సెట్టు దాన్ని వెళ్ళగొట్టపోయినవరా గాయస్ నేనైతే మళ్ళీ నేను ఫస్ట్ ఉన్న కొమ్మ దగ్గరికి అయితే వచ్చేసిన ఆ కోతి మెల్ల ఇట్టించాడు కొబ్బరి చెట్టు ఉంది ఆ కొబ్బరి చెట్టు మీదకి ఎక్కింది మెల్ల కిందికి అయితే దిగేసింది ఇప్పుడు ఏ భయం లేదన్నట్టు సో అది ఇప్పుడు ఇదే కొమ్మ మంచి కంఫర్ట్గా ఉంది ఇంకా కొంచెం కిందికి ఉంటుంది అంత భయమే కాదు పైన మంచిగా ఉంది కానీ కొంచెం లైట్ పెట్టడం కానీ అంత దూరం కష్టమవుతుంది ఇక్కడనైతే కిందికి ఉంటుంది కొంచెం మంచిగా ఉంటుంది ఈ చెట్టు సో అట్లా ఎక్కడనే ఉందాం ఇక మనకి ఎండ కూడా తగ్గింది ఇక ఇంకొక గంట అయితే మొత్తం ఈ చీకటి కూడా అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ 5:30 దాకా అవుతుంది ఇంకొక గంట అయితే కథం ఇక చీకటి అయిపోతుంది నైట్ ఒక్కటి ట్రాక్ ఉండాలి అబ్బో పెద్ద టాస్కే నైట్ మొత్తం ఉండాలంటే లైట్ కంపల్సరీ కావాలి మనకి లైట్ మెల్ల ఈ కొమ్మకి తగిలితే ఇక్కడ అనిపిస్తుంది ఈ కొమ్మకి తగిలితే అయిపోతుంది
అండ్ గ్యాస్ చూడండి ఇప్పుడిప్పుడే మనకైతే చీకటి అవుతుంది. అండ్ ఇక్కడ లైట్లు అయితే పెట్టినాం కొన్ని, ఇట్లా కొన్ని లైట్లు అయితే ఇష్టం నార్మల్. అక్కడ ఒకటి నైట్ ఇక్కడనే కూర్చుంటానట్టు, ఇదే మండపైన ఉంటాం మొత్తం కాబట్టి ఇక్కడ ఉండేటట్టు లైట్లు అయితే పెట్టినాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం చీకటి అయితే అప్పుడు లైట్స్ అన్నీ ఆన్ చేసేద్దాం ఇక. A few inches later. గాయస్ మేమైతే లైట్లు అన్నీ సెట్ చేసినాం. అప్పుడు మొత్తం కొమ్మలకి కింది మీద వాడి రిస్క్ అంటే ఒక కొమ్మని పట్టుకుని ఊలాడ మడి చుట్టలేదు, చెట్టుకు మొత్తం చుట్టినా కానీ కరెంట్ వస్తలేదు. అప్పటికెళ్ళి చూస్తున్నాం కరెంట్ అయితే వస్తలేదు అసలే. ఇదంతా పెట్టంతా వేస్ట్ అయిపోయింది, టైం అంతా బొక్క, కరెంట్ లేదు. మన ఇప్పుడు బ్యాటరీ లైట్ ఉంది, దాంతో ఇస్తున్నాం వీడియో అయితే. ఫెయిల్ అయ్యా మనకైతే. ఇవన్నీ సెట్ చేసినప్పుడు గిట్లయితే అనుకోలేదు, అనవసరంగా ఒక గంట టైం వేస్ట్ అయింది దీనికి చుట్టి. ఇంకొక పెద్ద లైట్లు కూడా అనుకున్నాం, ఆ పెద్ద చుడితే మాత్రం ఇంకా గంట అయ్యేది, అది ఇప్పాలన్నా చుట్టాలన్నా కూడా. అది పక్కకు పెట్టి ఇవి ఈ లైట్, ఇక్కడ ఒక పెన్సిల్ లైట్ పైనకి ఇచ్చినావా? పైన కూడా ఇచ్చినావు వైట్ బల్బ్. కొమ్మకి ఈ కొమ్మకి అక్కడ ఒక పెన్సిల్ లైట్, ఆ పైన వైట్ కలర్ లైట్. ఇది అన్నినా ఈ గోల్డ్ లైట్లు నా గోల్డ్ లైట్లు అన్నీ మధ్యలో ఈ రెండు జాయింట్ కాడే అది ఇచ్చినాం. వేరే వైర్ పెట్టినావా? అదే మధ్యలో జాయింట్ ఉంటుంది రెండింటి మిడిట్లో, ఆ జాయింట్ కాడ అడాప్టర్ పెట్టినా. ఓకే. మొత్తం 3 లైట్లు, ఆ పెన్సిల్ లైట్ ఫుల్ వచ్చేది ఇలా పెట్టుకుంటాం. గంట మీదకి వచ్చింది, మంచిగా వచ్చినాయి. ఈ ఒక్క లైట్ సరిపోయింది మనకు చెప్పాలంటే. ఎంత బ్రైట్ వస్తుంది తెలుసుగా, ఎత్తనే మొత్తం ఇదంతా వెలుగైపోతుంది. చెట్టు పైన ఒకసారి లైట్లు అయితే ఎట్లుంటుంది ఇంత వజులే కదా. ఆ చూడలో ఒక మామిడికాయ అవుతుంది, మెల్ల తెంపుదాం. నో ఫుడ్ అనేది మేము చెట్టు పైకి వెళ్ళి తినచ్చు, కిందికి వెళ్ళి తీసుకొచ్చుకోవద్దు అంతే. ఏం తినద్దాన్ని అట్లనే ఆరా, తినాలి కానీ తినమనాలి కానీ అద్దా. రవిదా వాడేం బిక్తాడు. అవునా ఏమన్నా అంటావా? చూసుకోండి తెంపిన మామిడికాయ అయితే తిని చూద్దాం ఎట్లుందో, టేస్ట్ ఎట్లుందో చూద్దాం. మామిడికాయ తెంపుకున్నా అందుక మరి లైట్ లేకపోతే చెట్టు పైన ఉండగలుగుతావా? చూడండి అక్కడ వీడో లైటు, ఈ కుమ్మం మొత్తం చుట్టిన, అది మన ఇప్పుడు బ్యాటరీ లైట్. అది లేకపోతే అది అయిపోయిందంటే కథమే మన పరిస్థితి. ఇక కడిగిరా, వాటర్ ఉంటాయి అక్కడ. మనడు వాడేస్తారు, అది ఉన్నదేనా. కడగరా, లైట్ తీసేస్తే వీడు మొత్తం చీకటి. అరే మొత్తం చీకటి, ఫోన్ లైట్ ఆఫ్ అయితే ఏం కనిపించదు. ఇక చూసుకోండి మాడికి అయితే కడుక్కున్నా, తిని చూద్దాం ఎట్లా. అమ్మో కొంచెం అసలు బాగా పుల్ల ఉంది. ఈ చెట్టు పుల్లగానే ఉంటాయా? తిన్నాం. వేరే కాయలు అయితే చేయలేదు. మా చెట్టు పైన మామిడికాయ తినచ్చు. నో ఫుడ్ అంటే నో ఫుడ్ మొత్తం తినకుండా ఉంటుంది ఆ చెట్టు. ఇవి తినచ్చు కానీ పైన ఇంకా దొరికిన కూడా తినచ్చు. న్యాచురల్ చిన్నవి కదా అది నడుతుంది. ఇంకా మనది ఇంకొక 4 గంటలు ఉందా, 3 గంటలు ఉన్నట్టుంది. 8:30 అవుతుంది, 8:30 అవుతుంది. 9 వేసుకున్నా 1 అంటే అబ్బో ఇంకా 4 గంటలు ఉంది. పెద్దదే కథ. అండ్ మనకైతే ఈ చెట్టు పైన వీడియో ఇది కాదు, చెట్టు పైన వీడియో ఇంకా చాలా ఉన్నాయి చేసేటి. ఇది ఏదో జస్ట్ స్టార్టింగ్ కదా, మన చెట్టు పైన చేసిన స్టార్టింగ్ కాబట్టి ఇట్లా కొమ్మల పైన ఉండడం అనేది చేసిన. మొత్తం ఇట్లా ఉండే. ఇంకా చెట్టు పైన చాలా వీడియోస్ ప్లాన్ చేసిన అనమాట. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, బట్ రెగ్యులర్గా రావు. ఒక 3 monthsకి ఒకటి అట్లా వస్తాయి కావచ్చు, కానీ గ్రాండ్ ఇయర్ ఉంటాయి. అర్థమైందా? చెట్టు పైన వీడియోస్ నెక్స్ట్ లెవెల్, ఎవరు చేయలే అట్లుంటాయి చెట్టు పైన వేసేటి. అర్థమైందా? మళ్ళీ రిస్క్ కూడా ఒక 4-5 days వరకు ఉంటుంది అనమాట. సో అందుకని ఇప్పుడు చేయలేదు. మొన్న లైట్ హౌస్ వీడియో 1 week ఆగి చేసినాం. మీరు చూసారు కదా, లైట్ హౌస్ వీడియో 1 week ఆగి 8,000 ఖర్చు అయిపోయింది. దానికి 8,000 పెట్టుకొని ఒక్క వీడియో తీస్తే దాని వ్యూస్ ఎంత వచ్చినాయి తెలుసా? 1,700. చూసినా మనం 1 week టైం తీసుకొని అంత కష్టపడి అన్ని డబ్బులు పెట్టి తీస్తే, మనకున్న ఛానల్కి అన్ని డబ్బులు పెట్టి తీస్తే అది పోయింది 1.7K పోయింది. అంటే దానికి నాకు వచ్చిన డాలర్స్ ఎంత అంటే $0.20. $0.20 అంటే ఇక్కడ మన ఇండియన్ రూపీస్ వేసుకుంటే 10 రూపీస్. 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్ కాదంటే 10 or 5. తర్వాత మీ లైట్ హౌస్ వీడియో చూడండి, చాలా మీకు నచ్చవే మా పని అయితే కనిపిస్తుంది అందులో. మేము కష్టపడ్డది, మేము చేసింది, ఒక వీడియో కోసం ఎంత చేసింది మీకు అర్థమైపోతుంది. వీడియో బాగుంటుందో నాకు తెలియదు కానీ మీకైతే అర్థమైపోతుంది. ఓకేనా? ఆ వీడియో అయితే చూసాను, లైట్ హౌస్ వీడియో.
అందుకే జస్ట్ కొమ్మ పైన చేసిన నేను. తర్వాత చెట్టు పైన ఇంకా 2-3 వీడియోస్ ప్లాన్ చేసిన డిఫరెంట్గా, అవి కూడా వస్తాయి. ఓకేనా గాయ్స్, చూసుకోండి మనకైతే కరెంట్ అయితే వచ్చేసింది. మేము దాన్ని మర్చిపోయినాం అన్నమాట, రాదేమో అనుకొని మర్చిపోయినాం. కానీ మా అదృష్టం మంచిగా అయితే వచ్చింది. చూసుకోవచ్చు లైట్లు అయితే ఎట్లా వేసాం అనేది. పెద్ద ఏం వేయలే, మరీ ఓవర్ వేయలే, జస్ట్ అట్లా వేసాం అన్నట్టు. సో అంటే ఇంతవరకు రిగ్రెట్ అయినా, ఎందుకంటే ఇంత కష్టపడి ఎందుకు వేసాం రా అనిపించింది. బట్ ఓకే, వేసినందుకైతే వర్త్. మనకైతే కరెంట్ అయితే వచ్చింది. ఇంకా మనకి ఇంకా 3.5 hours రాకుంది. 3.5 hours మనకి మంచి హ్యాపీ ఉండొచ్చు. ఓకే, ఆ బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయిపోయింది లైట్. సో అట్లా మనకైతే కరెంట్ అయితే వచ్చేసింది. చూసుకోండి ఎంత వెళ్తురు ఉంది అనేది. లుక్ మొత్తం కనబడుతుంది, అన్ని చెట్లు కొమ్మని. ఇదేమి లేదు, 2 లైట్లు మనం ఓన్లీ గోల్డ్ లైట్లు ఇచ్చినాం. అంటే ఇంకా ఉన్న లైట్లు ఎన్ని కొన్నాం తెలుసు కదా, చాలా లైట్స్ ఉన్నాయి. ఇవేమి వేయలే అన్నట్టు, అన్ని తీసుకొచ్చినా కానీ వేయలే. సో అట్లా ఇప్పుడు ఎందుకు లేదు, సరిపోతాయి. మంచి గోల్డ్ లైట్లు క్రాక్ వస్తాయి. నా ఫేవరెట్ ఈ లైట్స్ అయితే మస్తు బ్రైట్గా వస్తాయి. ఏ లైట్ నేను కొన్న వరకు ఇంతవరకు ఏ లైట్ రాదు అంత బ్రైట్ వస్తాయి. రవి పైకా రాపోయినా, పైకి ఎక్కపోయినా. అయ్యో ఈ ఛాలెంజ్ లేకపోతే మొత్తానికి రావా అండి. ఎక్కువ టైం పాస్ అట్లా మళ్ళీ ఎక్కువ మరాడు. కరెంట్ వైర్లు అవన్నీ ఉన్నాయి, చూసుకుంటే ఎక్కువ. అప్పటి నుండి చెట్టు పైన ఒక్కనే ఉంటున్నా. వీళ్ళు ఎవరు పైకి ఎక్కలే, ఎందుకు పైకి ఛాలెంజ్ లేరు కాబట్టి ఎవరు ఎక్కాలన్నమాట. అట్లా వెళ్ళ ఏం రవి ఎట్లా అనిపిస్తుంది ఆ చెట్టు పైన? చెమటల్ మొత్తం కానీ నా సెటప్ ఎట్లుంది మొత్తం, నా లైటింగ్ గీటింగ్ నా పెయింటింగ్ వేరే మోడల్ వస్తుంది. అక్కడ లైట్ బంద్ అయితే ఇంకా హైలైట్ అనిపిస్తుంది. కానీ మొత్తం ఇక చీకటి ఉంటుంది, వీడియో రికార్డ్ చేసినప్పుడు ఇబ్బంది అయితే అని ఇష్యూ అవుతుంది. ఉండొచ్చు అంటే ఒక 24 hours అయితే ఉండొచ్చా? తినుకుంటా అయితే తినకుండానైనా గాడిపోతే నేనైతే ఉంటా పక్క. గాడిపొక్కటి చెట్ల కొమ్మలు అడ్డం ఉన్నాయి కాబట్టి గాడిపోతలేదు. కానీ అయినా కూడా ఉండొచ్చు. నాకైతే అంతేం లేదు, బాగానే అనిపిస్తుంది. అప్పుడైతే కొంచెం ఇబ్బంది అయింది కానీ ఇప్పుడైతే ఓకే అనిపిస్తుంది. అండ్ గాయస్ మనడైతే వెళ్తుండే కిందకి. ఉండపోయినా ఆయనతో 40 నిమిషాలు ఉంది. కింద ఉండాడు మరి. టైం అయిపోయింది, ఇంకో 40 నిమిషాలు ఉంది. ఓకే గాయస్, ఇంకొక 40 నిమిషాలు ఉంది మన టైం అయితే. 12:10 అట్లా అవుతుంది అనుకుంటా. సో అట్లా ఇంకొక 40 నిమిషాలు, 40-45 నిమిషాలు ఉంది అంతే. గాయస్ మన ఛాలెంజ్ అయితే 12 hours ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి 1:04 అట్లా అవుతుంది. కిందికి దిగేసరికి 1:08 అయిపోతుంది, 3 minutes అయిపోతుంది. సో ఇదండి, నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది చెప్పాలంటే. కానీ ఆకలి కూడా అవుతుంది, లోపల మొత్తం గిరిగిరి అని తిప్పుతుంది. ఆకలి అయింది, అప్పుడు ఆకలి చచ్చిపోయింది. ఇంటికైనా తినేటట్లేదు, డైరెక్ట్ పడుకుని అయ్యేటట్టుంది. ఆయన చూసి మొత్తం తడిసిపోయినా, మొత్తం చెమటకి మొత్తం తడిసిపోయినా అన్నమాట. 12 గంటల తర్వాత చెట్టు పైన కోతులు వచ్చినాయి, పిట్టలు వచ్చినాయి, అన్న వచ్చినాయి. వాటితో బతికినా అన్నట్టు 12 గంటల అక్కడిని. ఇక దిగుడు ఇబ్బంది ఉన్నట్టుంది. సో ఇదండి మన వీడియో అయితే. మీకు ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. పక్కా నచ్చుతుంది, ఇక నచ్చడం ఏముంది కానీ మీరైతే పక్కా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అండ్ అంతే, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోస్ అయితే లేట్ ఏం కాదు, వీడియోస్ వస్తూనే ఉంటాయి. 3 daysకి ఒకటి, 4 daysకి ఒక వీడియో అయితే వస్తూనే ఉంటుంది మనకు అన్నట్టు. వీడియోస్ అయితే అసలు లేట్ అవ్వవు. కాబట్టి మీరైతే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఓకేనా? సో అది అండ్ ఇంకంతే 1 అవుతుంది. ఈ సెటప్ అంతా ఇక్కడనే ఉంటాయి, లైట్స్ గీట్స్ అట్లా ఉంటాయి. మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం, పొద్దున చూసుకుంటాం అంతకి. ఒకటి కోడ్ ఇస్తారు. సో అట్లా. సో అందరికి బాయ్, గుడ్ నైట్, టాటా.